ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సుమారు 200 సంవత్సరాల క్రితం రాయలసీమలో మొదలైన అనాగరిక గ్రామీణ ముఠా కక్షల సాంప్రదాయాన్ని పాలెగాళ్లు, పెత్తందార్లు అని పిలిచేవారు. బ్రిటిష్ పాలకులు ఫ్యాక్షనిస్టులుగా పిలిచేవారు. సామాజిక ప్రజా ప్రయోజనాల అర్థమేంటో వారికి తెలియదు. రాజకీయ హత్యలు, సారాయి వ్యాపారంపై పట్టు, సివిల్ కాంట్రాక్టులు, నాపరాయి గనుల ఫ్యాక్షన్ పుట్టుకొచ్చి బాంబుల మోత మోగిపోయింది. దౌర్జన్యాలు చేసి చేయించి ఆస్తిని, అధికారాన్ని సంపాదించిన వారిని నేరగాళ్లుగా చూడకుండా హీరోలుగా భావించే స్థాయికి సమాజం చేరుకుంది. అరాచకం చేసి అధికారాన్ని నిలబెట్టుకుని పెద్ద మనుషులుగా చలామణి అయిన వారే నాటి పాలెగాళ్లు. ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చి రెండుగా చీల్చి అత్యధిక బిచ్చగాళ్లు నాతోనే ఉన్నారనే భావన పాలెగాడి మనస్తత్వానికి నిదర్శనం. స్వార్థ రాజకీయ ఎదుగుదల కోసం నిస్సిగ్గుగా రాజకీయాలను రక్తసిక్తం చేసిన ప్రముఖులు ఎందరో. 19వ శతాబ్దం తొలినాళ్లలో రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యంలోకి వచ్చింది. రాయలసీమ మొదటి కలెక్టర్ థామస్ మన్రో పరిశోధనలో క్రీస్తు శకం 1800 సంవత్సరంలో గుర్తించిన 80 మంది పాలెగాళ్లలో 37 మంది పులివెందుల చుట్టూ ఉన్న 4 తాలూకాలకు చెందిన వారే కావడం విశేషం. ప్రతి పాలెగాడు కొన్ని గ్రామాలపై ఎదురులేని ఆధిపత్యం చలాయించేవాడు. తాలిబాన్ తరహా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని శాంతి భద్రతలు నా చేతుల్లోనే ఉంటాయని ప్రకటించేవాడు. ప్రజల నుంచి తన ఇష్టం వచ్చినంత పన్నులు వసూలు చేసేవాడు. తనకు తోచిన న్యాయం చెప్పేవాడు, శిక్షలు అమలు చేసేవాడు. యుద్ధం వచ్చినప్పుడు తన సాయుధ బలగాన్ని రాజుకు అండగా పంపించేవాడు. పాలెగాళ్ల వ్యవస్థపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురించిన కడప మాన్యువల్లో ఈ విధంగా వర్ణించారు. చిన్న చిన్న పాలెగాళ్లంతా ఏదో ఒక పెద్ద పాలెగాడిని ఆశ్రయించి ఉంటారు. ఆ పెద్ద పాలెగాడు రాజుకు లోబడి ఉన్నట్లు వీళ్ళందరూ ఆ పెద్ద పాలెగాడికి లోబడి ఉంటారు. ఎంత చిన్న పాలెగాడికైనా ఒక రాజాస్థానం ఉండడం విచిత్రమైన విషయం. రాజుల ఆస్థానాలలో ఉన్నట్లు ఇక్కడ కూడా అవే పేర్లతో అధికారులు ఉంటారు. ఒక సైన్యం కూడా ఉంటుంది. ఈ సైనికులకు జీతాలు ఉండవు. యుద్ధాలప్పుడు ప్రజలపై పడి లూటీ చేసి సంపాదించుకునేదే వాళ్ల ఆదాయం. శాంతి సమయాల్లో పొరుగు గ్రామాలను దోచుకుని సంపద పోగేసుకుంటారు. పాలెగాళ్ల జాగీర్లు చిన్న చిన్నవి కాబట్టి దాదాపు ప్రతి గ్రామం ఒక పొరుగు పాలెగాడి సైనికుల దౌర్జన్యాలకు బలవుతూనే ఉంటుంది. ప్రతి పాత గ్రామంలో రాతితో కట్టిన బురుజు ఒకటి ఇప్పటికీ కనిపిస్తుంది. కొంచెం సంపన్న గ్రామం అయితే కోట గోడలు కూడా కనిపిస్తాయి. పాలెగాడి దౌర్జన్యాల నుండి తమని తాము రక్షించుకునే సామర్థ్యం ఒక గ్రామం సంపాదించుకున్నట్లయితే త్వరలో అది ఆత్మరక్షణ వదిలిపెట్టి దాడులు చేయడం ప్రారంభిస్తుంది. ఆ ఊరి పెద్ద దీనికి నాయకుడవుతాడు. అప్పటి వరకు తమ ఆస్తులు కాపాడుకోవడానికి గ్రామస్తులు నియమించుకున్న వ్యక్తులు గ్రామ పెద్ద అజమాయిషీలోకి వెళతారు. త్వరలోనే ఆ గ్రామ పెద్ద తానే ఒక పాలెగాడై కూర్చుంటాడు. కొన్నేళ్లు ఇలా గడిస్తే తాను అంతకుముందు ప్రతిఘటించిన పాలెగాళ్ల లక్షణాలన్నీ సంతరించుకుని అతను కూడా ఒక రాజస్థానాన్ని నెలకొల్పి అధికారులను నియమించి ప్రజలను దోచుకుని బతకడం మొదలు పెడతాడు. కలెక్టర్ థామస్ మన్రో పాలెగాళ్లందరినీ అణిచివేశాడు. కొందరు బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసే క్రమంలో చనిపోయారు. కొందరిని మన్రో పట్టుకుని ఉరి తీయించాడు. మిగిలిన వారిని లొంగదీసుకుని ఆయుధాలు, అధికారం తొలగించి పెన్షన్ ఇచ్చాడు. పాలెగాళ్లు పోయినా పాలెగాళ్ల సంస్కృతి పోలేదు.